హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. ఎప్పుడు పాలకూర పప్పేనా, ఈరోజు మనం తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్గా నేర్చుకుందాం. తోటకూర పప్పు కోసం కావాల్సినవి: పప్పు కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పును వాష్ చేసుకొని తీసుకోవాలి. అందులోకి 2 కట్టల తోటకూరను కూడా కట్ చేసి వేసుకోవాలి. అందులో 4 పచ్చిమిర్చిని ఇలా చుంచి యాడ్ చేసుకోవాలి. అందులోకే 1 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేయండి. ఇందులో 2 స్పూన్స్ కారంని కూడా యాడ్ చేయండి. ఇలా నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. తోటకూర పప్పుని సూపర్ అంటే సూపర్గా టేస్టీగా ఉంటుంది. అందులోకి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా కూడా పోసుకోకండి, 1 గ్లాస్ సరిపోతుంది. తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని 3 or 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని పప్పు కవ్వంతో ఇలా ఒకసారి రుబ్బండి, మెత్తగా అయిపోతుంది. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఆ పప్పును ఇందులో వేసుకోవాలి. పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా కాకుండా ఇలా తోటకూర పప్పు ఒక్కసారి చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మర్చిపో